ఎవరు నువ్వు ఎర్రకుండావా ఎవరు నువ్వు ఎర్రకుండావా బరిగొని కడికెళ్ళిరా బరిగొని కడికెళ్ళిరా తలకాయ కొడుకు బరిగొడ్డు అన్న ఉంటే తలకాయ కొడుకు బరిగొడ్డు అన్న ఉంటే నీళ్ళు పడతాయి నీళ్ళు పడతాయి ఎట్లా కొట్టే మహోడా రోజుకు ఒక చోట ఎతకాలి బురదలోకి వచ్చాము ఎతకమన్నా నీ కోసం రావాలిగా మరి తప్పదా బాబాయ్ కోసం కొడుకు రాడా బాబాయ్ ఎవరు నీకు బాబాయ్ బాబాయ్ నీ అమ్మ యాదవ రకాన్ని బాబాయ్ అంటే ఎవరు నీది అసలు నేను చెప్పేది రాపోయావు అనుకో ఇంతకంటే దరిద్రం రా నీవు చెప్పేదినా ఏం చెప్తావు ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ కొత్తనాడు రాని ఎమ్మెల్యే వెనకాల తిరిగి బైపాస్ పక్కన కేరళ మసాజ్ సెంటర్ పెట్టారు కేరళ అమ్మాయిలు వస్తారన్నమాట మసాజ్ చేస్తాకి అంటే కేరళ అమ్మాయిలకి వాళ్ళకి నీకు మసాలా చెట్ల చేస్తానికి రమ్మంటాను నువ్వు చేయొద్దు నువ్వు పడుకున్న ఆయిల్ పూసి నీకు మసాజ్ చేస్తారు ఇది డెమో షాట్ అన్నమాట ఇది వీడియో తీసుకొని డిమో షాట్ వీడియో తీసుకొని డిమో షాట్ ఆడవుడు చేసేది ఆడవుడురా నాకేం పని నేను ఆడుకోతాను ఇప్పుడు నాకేం పని ఆడుకోతాను చెప్పేది ఎదురు చెప్పేది టీవీలో యాడ్లు వేస్తారు కదా చిన్న చిన్న చూడరా సినిమా హాల్ కూడా వేస్తారు యాడ్ చూడు నువ్వేసుకోరా యాదవ 50,000 రూపాయలు ఇస్తారంట ఆయిల్ పెట్టి రుద్దుతారు వాళ్ళు ఆయిల్ పెట్టి రుద్దించుకో నువ్వు రుద్దించుకోరా ఆడవాళ్ళ చేత రుద్దించుకోరా నేను తెల్లగొండ నువ్వు ఎట్లా బొగ్గు మహోడా యాదవ్ మహోడా నాకేవరా గొడ్డు కాసుకునేవాడికి నాకు అవసరం గొడ్డు కాసుకుంటావో బర్రెలు కాసుకుంటావు మాకెందుకు అమ్మ జన్మ ఏం జన్మ రుద్దారనుకో రుద్దితే షైనింగ్ వస్తావు తోలు మొత్తం తోబోల్చిరా వచ్చి నీకు కేరళ వాళ్ళకి నీకు తోలు చూస్తారు కేరళ అమ్మాయిలు చేయలు ఎట్లుంటాయి ఎట్లా పట్టుకుంటా ఉంటాయి ఏడకెళ్తాయా చేయలు ఇట్లా పట్టుకుంటూ ఉంటారా నేను చెప్పేది చెప్పింది రామని చెప్పా ఏడకొచ్చేది నేను వచ్చి ఏం చేస్తా ఆయిల్ పోతారు నాకు అవసరం లేదు ఆయిల్ పోయొద్దు నాకేవద్దు పోయాలి నలుగురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు కదా 5 వచ్చి నేను రాను ఎమ్మెల్యే వచ్చారు నువ్వు ఎమ్మెల్యే ఎవరు రాడు ఎక్కడ ఎమ్మెల్యే ప్రధానమంత్రిగా ఉండే ఎమ్మెల్యే వస్తున్నాడు కాడికి నా కోసం వస్తాడు నీ కోసం తీసుకెళ్ళు చెప్పేది నీలాంటి కావాలంట వాళ్ళకి మసాజ్ చేస్తాయి నేను రాను రాకపోతే ఈడ్చుకెళ్తా ఎందుకు రావు ఆఫర్ వచ్చినప్పుడు రావా నాకేం ఆఫర్ అంటే ఏంది ఆఫర్ యాదవ్ లంపిడి కొడుకు కోట్లు పెట్టి కట్టారు మసాజ్ సెంటర్ చెప్పేది దొరిలాడు యాదవ ఒక గంట మసాజ్ చేపించుకుంటే ఎంత తెలుసా 3 లక్షలు నీ జనంలో చేపించుకుంటా మసాజ్ మసాలా చెప్పేది మసాలా కాదు మసాజ్ మసాలా పోరా యాదవ వేసేసుకుంటా వస్తావు నా దగ్గరగా యాదవ్ లంపిడి కొడుకు నల్లగుండోలు కావాలి తెలిసి మా బాబాయ్ ఉన్నాడు తీసుకొస్తాను చెప్పానయ్యా డబ్బులు ఇప్పిస్తాను బాబాయ్ బాబాయ్ నేను చెప్పానా నా ఇంటి పక్కడువా నా ఇంటి వెనకాలడువా నల్లత నా ఇంటి ముందడురా నా ఇంటి పక్కడువా నా ఇంటి వెనకాలడువా నల్లత నా ఇంటి ముందడురా ఒక్కసారి మసాజ్ చేపించుకుంటే ఇగో చూడు నువ్వు ఎండకు బర్రె కాడికి వస్తావుగా వచ్చినా నల్లబడవు షైనింగ్ అవుతావు అవసరం లేదురా నాకు ఎడిపోద్దు ఏముంది పోరా 3 లక్షలు మీ బాబు కూడా చెప్పేస్తాడు ఎవడు కావాలి బాబాని నేను అడిగాను నేను వస్తానని చెప్పి అదృష్టం వచ్చినప్పుడు రా అదృష్టోడికి నీకేమో పో లోక సొమ్ము నాకు చేయనన్నారు నల్గొండ ఆయన కావాలా నేను చెప్పా దోలాడుకో ఒక బొగ్గు మొహం ఉన్నాడు మా బాబాయ్ తీసుకొస్తాను చెప్పాను నీ బొగ్గు మొహం ఉంటారు ఎవరు బొగ్గు మొహం చెప్పాను నీ బొగ్గు మొహం ఉంటారు ఎవరు బొగ్గు మొహం బొగ్గు మొహం ఉంటారు నువ్వు తెల్ల పవర్ లాగా మరి నువ్వు తెల్ల పవర్ నువ్వు ఉంటే ఉండురా నువ్వు నీ మొహానికి మసాజ్ తెలుసు ఎప్పుడన్నా నాకు తెలీదు నువ్వు వేస్తారు అక్కడ పెద్దది చచ్చిపోయినది నేను నా ఫోటో వేస్తాను కాడ మసాజ్ సెంటర్ లో కాదురా నా ఫోటో వేస్తాను నాకు చచ్చిపోలేదురా బతికే ఉండాలిరా మాట ఇచ్చా ఒక అరగంటలో వస్తున్నాడు వచ్చి చెప్పేది కొత్త షార్ట్ ఇప్పిస్తా ఒకటి కొత్త షార్ట్ నువ్వు వచ్చి బెడ్జి పడుకోవడం చేసేది చెప్పేది నువ్వు చెప్పేదా ఏదిరా ఎందుకు నీకు చెప్తున్నా బెడ్ మీద పడుకుంటాను చచ్చిపోయినది బెడ్ మీద పడుకుంటాను మసాజ్ సెంటర్ లో పడుకోక నుంచుంటారా నాకు అవసరమా నాకు అవసరం కేరళ వాళ్ళు వస్తారు ఊరినే నేను రమ్మని దాడిని నేను వాళ్ళు ఏమైనా రమ్మన్నా లేకపోతే నిన్న రమ్మన్నాను రా అలా రమ్మని నేను రమ్మన్నా ఆయిల్ ఎట్లా తెలుసా షైనింగ్ అయ్యి బాడీ మొత్తం కూల్ అయిపోయింది కూల్ అవుతానికి ఏమన్నా నీళ్ళు పోతారు కూల్ అవుతానికి నీకు డబ్బులు ఇప్పిస్తా నేను రూపాయలు చేతిలో పెడతాను నీకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఏడికి ఎమ్మెల్యే
ఏడుకోతారా మాయ రాకు నీకు రాకపోవటానికి నేను రాను నీకు వచ్చిద్దాం అమ్మాయి రాకపోవడం ఏంది? ఏంది 3 లక్షల రూపాయలు ఆయిల్ తీసుకొచ్చి ఒంటికి పోతుంటే వద్దంటావేంది? వాళ్ళు నేను వస్తానని చెప్పాను రా కేరళ అమ్మాయిల కోసం నేను వస్తానని చెప్పాను. ఎండలో వచ్చిన ఎండ తాగిడి తగలదు నీకు. నాకు అవసరం లేదు. నువ్వు రాలేదనుకో ఈ బురదలో లాక్కెళ్తా బురదలో పెట్టి లాక్కెళ్తావురా ఏంటి చేస్తా చదువుతుంటే నువ్వు చెప్పేదే వెళ్ళరా ఎదవలా కాకిరి పట్టు అమ్ముకునేవాడా చదువుతుంటే అర్థం కావట్లా? మరి లేకపోతే నీళ్ళు పడతాయి నీళ్ళు పడతాయి నీళ్ళు పెడతానని చెప్పట ఎదుకొచ్చావురా ఎదురు కొడు తోడ ఎదు కొట్టాలా అంబడి కొడుకు ఎవరు నీది అసలు ఎదుకొచ్చావురా పడతాయి కొడుకు తోడ తెస్తావు అనుకున్నావు యాదవులు అయినా కాదు కాదు అసలు నేను ఎవడు దొరకమన్నాడు? కుందే రోడ్డు నీళ్ళు పడిపోతే బర్రు కొడు జబ్బు వస్తే ఎవడు మీ బాబు ఏపిస్తాడా? ప్రభుత్వం ఏపిస్తాడు. అసలు బర్రుగొడ్డు దూరం బయట బయట నీళ్ళ ఎందుకు దొరకొచ్చా? బ్యాక్టీరియా వచ్చిపోతే బర్రుగొడ్లు బ్యాక్టీరియా వస్తే ఎవడు చెప్పు ఎవడుతారా? నువ్వేం చూపిస్తున్నావా? మర్యాద రా నేను చెప్పినప్పుడు నిన్ను లేకపోతే బర్రుగొడ్లు మొత్తం నుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు బరిగొడ్డాను ఉంటాయి బరిగొడ్డాను చెప్పేది మాట చెప్పి ఫోటో ఆడ వేసారనుకో ఎప్పటికైనా గానీ 10 నెలలు ఇంత డబ్బులు ఇప్పిస్తాను. నీ డబ్బు నువ్వు చెప్పింది రాసి అవుతున్నా బాగా కొడతా ఏమాత్రం ఏళ్ళు మొత్తం కట్ ఏళ్ళు మొత్తం కట్ చేపిస్తా. ఎక్కువ చేసావంటే ఎక్కడికి వెళ్తున్నా? సరే బరిగొడ్లు కర్రా నువ్వు బరిగొడ్లు కర్రా బరిగొడ్లు కర్రా బరిగొడ్లు కర్రా నువ్వు తగిలి చెబుతున్నా బరిగొడ్లు లావా నువ్వు లావా మొఖాన్ని తగిలింది అనుకో కళ్ళు బీకెత్తా చదువుతున్నా 2 కళ్ళు పిల్లు కొట్టు అమ్ముకునేవాడా జంగి పిల్లు పట్టేవాడా ఎట్రకాయలు పట్టే మొహోడా నీకెవరా ఎవరు నిన్ను ఎవరికి రమ్మందా ఎవరు అసలు నిన్ను ఎవరు రమ్మన్నాడు? నీకు ఏంద్రా ఏంది దెబ్బ తగలుతున్నా తర్వాత నువ్వు కదులుతావా? ఏం చేస్తా సరే కదిలెళ్ళు. ఏం చేస్తా ఇప్పుడు ఎంఐలు వచ్చి టైం అయింది. నేను చెప్పా ఆల్రెడీ పలానా వస్తాడు బరిగొడ్లు అయినా బరిగొడ్లు బాబాయ్ నల్ల ఉంటాడని చెప్పా. ఎవరు నువ్వు ఎరగకుండావా ఎవరు నువ్వు ఎరగకుండావా దానికి కావాల్సింది నీలాంటి చెబుతున్నా నేను రానన్నాగా నేను రానని చెప్పా నీకు వెళ్ళు నేను రాను. ఇష్టమా నా ఇష్టం డబ్బులు కమిషన్ ఇప్పి నీకా నేను ఇప్పిస్తా తెచ్చుకో నీకు వద్దా తెచ్చుకో లేకపోతే ఇంజక్షన్ చేసి మత్తు ఇంజక్షన్ చేసి పడేసి లాక్కెళ్తాను నిన్నే అక్కడ పడుకోవడం చేసి ఏం చేస్తా? సరే సరే సరిగో సరే ఆగు ఈయన వెళ్ళి వెళ్తావు నువ్వు రాకుండా వెళ్ళు. బరిగుడ్డు కాడికి ఉంటే నత్తల కొట్టి అమ్ముకునేవాడా నీ చదువుతున్న అర్థం కాదా? ఎవరు నువ్వు రాసుకెళ్ళి ముండా కొడక సరే పంచాయతీలో కాదు మసాజ్ సెంటర్ పెడితే నీకు ఆనందం కదా? నాకు ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు నీకు? డబ్బులు ఇప్పిస్తా నీకు కావాలంటే ఫ్రీగా చేయించుకో తర్వాత ఇగో చెప్పేది నువ్వు ఇప్పించేది నాకు తర్వాత నీకు ఎప్పుడైనా ఫ్రీ నాకు ఇప్పించేది నీకు ఎప్పుడైనా ఫ్రీగా చేస్తారు మసాజ్ చెప్పానా? నాకు అవసరం లేదు అవసరం సరే నాకు అవసరం రా మా బాబాయ్ అతను చెప్పాను రా ఆగు ఏంది చదువుతుంటే ఏంది ఏంది